అందుకే మిత్రులారా ఇందులో సహకరించండి. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం. కోర్టుకెళ్ళి సంవత్సరాల కొద్దీ తిరిగి అడ్వకేట్ల ఫీజులు ఇచ్చి రావాల్సిన నష్టపరిహారం మనకు రాకుండా పోతే ఈ ప్రాంతంలో భూముల రేట్లు కూడా ఎక్కడికి పెరిగిపోతాయో తెలియదు. ఆనాడు కూడా మీకు వచ్చే నష్టపరిహారం తక్కువ వస్తే మీరు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. మీతో కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరో కోర్టేందుకు నేను కూర్చొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒక మెకానిజాన్ని ఎవాల్యూ చేస్తా. మల్రెడ్డి రంగారెడ్డి గారు, కేఎల్ఆర్ గారు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులను కూడా సహకరించమని నేను అడుగుతున్నా. వాళ్ళ సమస్యల్ని పరిష్కరిద్దాం. కోర్టులో చుట్లు తిప్పకండి. ఓ సినిమాలో చెప్తారు, కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట, కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని. ఓడినోడు కోర్టులో వేస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు.